హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మగ్గ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. చూడండి, ముందుగా హ్యాండ్స్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా హ్యాండ్ వర్క్ పైకి వేసుకొని దీని మీద లైనింగ్ పెట్టుకొని ఇలా వర్క్ పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఓకేనా? వేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ తిరిగేసి లైనింగ్ ఇలా ఒరిజినల్ లైనింగ్ సపరేట్ చేసి లైనింగ్ మీద స్టిచ్ పడేటట్టు చూసుకొని లైనింగ్ జాయింట్ చేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని తర్వాత దీనికి లైనింగ్ చూడండి, నాట్ ఉంటుంది కదా, సెంటర్లో నాట్ దగ్గర లైనింగ్ పెట్టాలి. పెట్టిన తర్వాత పిన్ పెట్టుకొని ఇక్కడ కింద కూడా సెంటర్ చూసుకొని ఒక పిన్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇలా సెంటర్లో ఒక స్టిచ్ వేసుకోవాలంటే సెంటర్ మనం అటు ఇటు కరెక్ట్గా ఉండేటట్టు నెక్. ఓకేనా? అలా ఒక స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మొత్తం నెక్ కుట్టుకున్న తర్వాత విప్పేసుకోవాలండి ఈ స్టిచ్. చూడండి, ఇలా అయితే నెక్ ఈ వర్క్ పక్క నుంచి నెక్ అయితే ఏదైతే ఉందో నెక్ వర్క్ పక్క నుంచి స్టిచ్ వేసుకోవాలండి. ఓకేనా? ఇలా స్టిచ్ మొత్తం నెక్ అంతా స్టిచ్ వేసుకోవాలి. ఓకే, స్లోగా వేసుకోవాలి, ఎందుకంటే బీడ్స్ అవి ఉంటే పగిలిపోతాయి. అంటే సింగిల్ పాదం తీసుకుంటాంలేండి. సింగిల్ పాదంతో స్టిచ్ చేయాలి వర్క్ బ్లౌజ్లు ఎప్పుడు కూడాను. ఓకేనా? చూడండి, ఇలా నెక్ అయితే చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టిచ్ చేసిన దానికన్నా పావించు లోపలికి ఉండేటట్టు ఖర్చు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలండి. ఓకేనా? ఇలా పావించు ఖర్చు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ రౌండ్ తిరగడం కోసం చూడండి, ఇక్కడైతే రౌండ్ తిరగడం కోసం ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా లైనింగు ఒరిజినల్ క్లాత్ ఇలా లైనింగ్ లోపలికి వెళ్ళేటట్టు తిరిగేసుకోవాలండి. తిరిగేసుకున్న తర్వాత చూడండి, ఇలా లైనింగు క్లాత్ సపరేట్గా ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, లైనింగ్ మీద మాత్రం స్టిచ్ పడేటట్టు చూసుకోవాలి. లైనింగ్ మీదే స్టిచ్ పడేటట్టు చూసుకొని ఒక చుట్టూ నెక్ చుట్టూ ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ అయితే కరెక్ట్గా ఇంకా లైనింగ్ బయటికి రాకుండా నెక్ లైనింగ్ లోపలికి ఉంటుంది. నెక్ కరెక్ట్గా వస్తుందండి. ఓకేనా? ఇలా స్టిచ్ వేసుకుంటే ఓకే, బీడ్స్ మీద పడకుండా ఓన్లీ లైనింగ్ మీదే పడాలి. స్టిచ్ చుట్టూ కుట్టేటప్పుడు చూసుకొని వేయండి. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ అయితే లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి. ఓకేనా? ఇలా అయితే చూడండి, మొత్తం లైనింగ్ జాయింట్స్ చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ ఏవైతే ఉంటాయో కట్ చేసేసుకోవాలి. ఓకేనా? బ్యాక్ పార్ట్ చూడండి, ఇలా చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా మనం ఒరిజినల్ క్లాత్వి, అవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని డాట్స్ కోసం మనం వర్క్ చేయకుండా ఉంచుతాం కదా క్లాత్, అది అక్కడ సెంటర్ ఫోల్డ్ చేసుకొని డాట్స్ అయితే వేసుకోవాలి బ్యాక్ సైడ్. ఓకేనా? చూడండి ఎలా వేసాను, ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా డాట్స్ వేసుకోవాలి. ఓకేనా? సేమ్ అలానే సేమ్ ఇంతకుముందు వేసుకున్న డాట్లానే సెంటర్గా పెట్టుకొని డాట్ వేసుకోవాలి. 2 డాట్స్ వేసుకున్న తర్వాత కింద అయితే మనం పట్టి నడుం పట్టి వేసుకుంటాం కదా, వేసేసుకోవాలండి. వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ ఒక పార్ట్ తీసేసుకొని 2 పార్ట్లు ఉంటాయి కదా, ఒక పార్ట్ తీసుకొని ఓన్లీ వర్క్ ఉన్న పార్ట్ మాత్రం తీసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకోవాలండి. ఓకేనా? నెక్ మనం పైన కటింగ్ పెట్టుకుంటాం కదా, నెక్ ఎంతవరకు ఉందో అక్కడి నుంచి చూసుకొని ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత చూడండి, రివర్స్ తిప్పేసుకోవాలి. తిప్పేసుకుని మనకి వర్క్ ఎక్కడి నుంచి ఉందో చూసుకుంటూ నెక్ అయితే మనం నెక్ వర్క్ పక్క నుంచి స్టిచ్ చేసుకోవాలండి. ఓకేనా? ఇలా వర్క్ పక్క నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఓకే, స్లోగా చూసుకొని బీడ్స్ ఉంటాయి కదండి, స్లోగా చూసుకొని వేసుకోవాలి. ఓకే, చూసుకొని వేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకున్న ఇక్కడ కూడా సేమ్ పావించు పావించు ఖర్చు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా పావించి ఖర్చు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకున్న తర్వాత సేమ్ నెక్ తిరగడం కోసం కటింగ్స్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా కటింగ్స్ పెట్టుకొని నెక్ రివర్స్లో తిప్పుకొని సేమ్ దీనికి కూడా ఇక్కడ లైనింగ్ మీద మాత్రమే స్టిచ్ వేయాలి. నెక్ పక్క నుంచి మనం జాయిన్ చేసిన దగ్గర నుంచి లైనింగ్ మీద స్టిచ్ వేసుకుంటే మనకి లైనింగ్ అయితే ఇంక బయటికి రాకుండా నెక్ దగ్గర కొంచెం పైకి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి, అలా రాకుండా ఉంటుంది నీట్గాను. ఓకేనా? ఇలా స్టిచ్ వేసుకోవడం వలన ఓకే, ఇలా తిరిగేసుకుంటే చూడండి, తిప్పేసి లోపలికి లైనింగ్ పెట్టేసుకొని చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకోవాలి సేమ్. ఓకేనా? ఇలా
లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక పక్క వర్క్ ఉన్న సైడు ఫ్రంట్ పార్ట్ నెక్ కుట్టాం కదా, దానిలాగే సేమ్ ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలి. దానికోసం చూడండి నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేయకూడదండి నెక్ అయితే. ఇప్పుడు మనం ఒక పక్క కుట్టిన తర్వాతే ఆ నెక్ ఎంతైతే కుట్టామో అలా దాన్ని చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే 2 సేమ్ రావాలి కదా. మన వర్క్ ఎంత ఉందో అంతే చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఆపోజిట్ సైడ్ ఉంచుకొని లైనింగ్ అయితే ఒరిజినల్ వైపు వేసుకున్న తర్వాత లైనింగ్ దాని మీద వేసుకోవాలి. ఓకేనా. కుట్టిన తర్వాత తిరిగేస్తే లోపలికి వెళ్తుంది. ఓకేనా. చూడండి ఇలా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి మనం కుట్టేసుకోవాలి. నెక్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదే స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకొని చూడండి స్లోగా నెక్ అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పావించి గ్యాప్ అయితే ఉంచుకొని ఖర్చుకి ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్స్ పెట్టుకొని తిరిగేసుకుంటే మనకి 2 వైపులా ఫ్రంట్ పార్ట్లు అయితే ఇలా చూడండి. దీనికి కూడా సేమ్ అంతేనండి. లైనింగ్ మీదే స్టిచ్ పడాలి ఎప్పుడైనా సరే. లైనింగ్ మీద ఇలా 2 పార్ట్లు రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా 2 పార్ట్లు రెడీ చేసుకుంటే మనం మిగతాదంతా సేమ్ బ్లౌజ్ ఎలా కుడితే అలా కుట్టేసుకోవాలండి. చూడండి ఇలా అయితే నేను మొత్తం కుట్టడం చూపించలేదండి. ఓన్లీ వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకు వర్క్ దగ్గర ఎలా కుట్టాలో మాత్రమే చూపించాను. చూడండి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి కింద నడుము పట్టి హెమ్మింగ్ చేసుకొని మొత్తం ఉక్స్లు తాళ్ళు అన్నీ పెట్టేసుకుంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్